హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ. స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్లో సెకండ్ క్లాస్లో థర్డ్ క్వశ్చన్, ఆర్ఎస్ అగర్వాల్లోని థర్డ్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ 10 ప్లస్ అండర్ రూట్ 25 ప్లస్ అండర్ రూట్ 108 ప్లస్ అండర్ రూట్ 154 ప్లస్ అండర్ రూట్ 225 ఈజ్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి చాలా యూజ్ అవుతుందండి ఈ చాప్టర్. 2 నుంచి 4 క్వశ్చన్స్ వరకు వస్తూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒకసారి సింపుల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ టోటల్లో ఇందులో రూట్ 225 ఉంది కదండి. ఫస్ట్ ఈ రూట్ 25 తీసుకోండి. ఈ రూట్ 225ని ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 15గా రాసుకోవచ్చు కదా. అంటే ఈ రూట్ 25 టోటల్ వాల్యూ మనకు 15. ఓకేనా. నెక్స్ట్ దీన్ని తీసుకోండి. 154 ప్లస్ 15 ఏమవుతుందండి? అండర్ రూట్ 169 అవుతుంది. రూట్ అండర్ రూట్ 169 ఏ విధంగా రాసుకోవచ్చు? 13గా రాసుకోవచ్చు కదా. అంటే మనకి ఇప్పుడు ఈ టోటల్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 13 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి తీసుకోండి. అండర్ రూట్ 108, ఈ టోటల్ వాల్యూ వచ్చేసి మనకు 13. ఈక్వల్ టు టోటల్ అండర్ రూట్ 121 అవుతుంది. రూట్ 121 వాల్యూ ఎంత వస్తుంది? 11. నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకోండి. అండర్ రూట్ 25. దీని టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 11 వచ్చింది. అప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుంది? అండర్ రూట్ 36 అవుతుంది. రూట్ 36 వాల్యూ ఎంత? 6. ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చిన వాల్యూ ఏముంది మనకు? 6 ఉంది. అంటే 10 ప్లస్ 6 ఈక్వల్ టు రూట్ 16. రూట్ 16 ఏమని రాసుకోవచ్చు? 4గా రాసుకోవచ్చు కదా. అంటే ఆన్సర్ ఎంత అమ్మా? 4. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, చాలా యూజ్ అవుతుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీకి. నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ మోడల్. అండర్ రూట్ 41 మైనస్ అండర్ రూట్ 21 ప్లస్ అండర్ రూట్ 19 మైనస్ అండర్ రూట్ 9. ఫస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఈ వాల్యూ తీసుకోండి. ఈ వాల్యూ ఏముందమ్మా? అండర్ రూట్ 9 ఉంది. రూట్ 9 అంటే మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? 3గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ వరకు తీసుకోండి. అంటే అండర్ రూట్ 19, ఈ రూట్ 9 వాల్యూ మనకు 3 వచ్చింది. -3 ఈక్వల్ టు రూట్ 16 కదా. దీన్ని ఏమని రాసుకోవచ్చు? మళ్ళీ మనం 4గా రాసుకోవచ్చు. అంటే ఏ విధంగా రాస్తున్నానంటే ఇక్కడ 4ని ఇక్కడ 16 ఏమని రాసుకోవచ్చమ్మా? మనం 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. అంటే 4 స్క్వేర్ అంటే 16 వచ్చింది. అంటే స్క్వేర్ మరియు రూట్ క్యాన్సిల్ అయితే మనకు 4 మిగులుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఇప్పుడు దీని టోటల్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 4 వచ్చింది. 4 అంటే ఇక్కడ ఏముందమ్మా? 21 ప్లస్ 4 ఉంది. ఈక్వల్ టు రూట్ 25. రూట్ 25ని ఏమని రాసుకోవచ్చు? 5 రాసుకోవచ్చు కదా. ఇది వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. నెక్స్ట్ అండర్ రూట్ 41 మైనస్ 5 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 41 మైనస్ 5 అంటే రూట్ 36. రూట్ 36 వాల్యూ ఎంత? 6. అంటే 6 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఈ 6 మిగులుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ రూట్ 176 ప్లస్ రూట్ 2401ని ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఫస్ట్ ఏం లేదమ్మా, ఫస్ట్ దీన్ని అండర్ రూట్ 240 వాల్యూ కనుక్కోండి. ఇది స్క్వేర్ కదా. స్క్వేర్ వాల్యూ ఎలా అంటే మీకు ఇంతకుముందు స్టార్టింగ్ క్లాస్లో స్క్వేర్ని ఏ విధంగా తీసుకుందామని చెప్పాను. ఫస్ట్ ఇక్కడ ఎండింగ్ వాల్యూ తీసుకోండి. ఎండింగ్ వాల్యూలో మనకు 01 ఉంది. అంటే స్క్వేర్ చేస్తే మనకి ఎండింగ్లో 1 వచ్చే వాల్యూ ఏముందంటుంది? 1 ఉంటుంది. నెక్స్ట్ 9 ఉంటుంది. 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. 9 స్క్వేర్ చేస్తే 81 వస్తుంది. అంటే ఎండింగ్ వాల్యూ వచ్చేసి 1 ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ ఏం చేయాలి? 24. ఇప్పుడు దీనికి దగ్గరున్న స్క్వేర్ వాల్యూ దగ్గరున్న స్క్వేర్ వాల్యూ ఏముంటుంది మనకు? 4 తీసుకోండి. 4 తీసుకుంటే 4 స్క్వేర్ ఎంత? 16. అంటే 24 కంటే చిన్నగానే ఉంది. ఒకవేళ 5 తీసుకున్నారు అనుకోండి, 24 కంటే పెద్దగా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో 4 తర్వాత వచ్చే వాల్యూ ఎంత మనకు? 5. అంటే 4 5ల 20. ఇప్పుడు ఈ 20 కంటే 24 పెద్దగా ఉంది కాబట్టి ఇందులో పెద్ద సంఖ్య తీసుకోండి. అప్పుడు టోటల్ 4 మరియు 9 49 అవుతుంది. అంటే అండర్ రూట్ 2401 యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకు? 49 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో అండర్ రూట్ 176 ప్లస్ దీని వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకు? 49 వచ్చింది. అండర్ రూట్ 176 ప్లస్ 49 ఎంత వస్తుంది మనకు? రూట్ 225 వస్తుంది. రూట్ 225 వాల్యూ ఎంత మనకు? 15. ఈ స్క్వేర్స్ కానీ 1 to 20 వరకు ఈజీగా మనకు స్క్వేర్ యొక్క వాల్యూస్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్.
బ్రాకెట్లో √625/11 ఇంటూ 14/√25 ఓకే ఇంటూ 11/√196 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చాడు. ఓకే ఒకసారి సింపుల్గా చూద్దాం, ఓన్లీ వన్ స్టెప్లో. ఇక్కడ మనకు 625 యొక్క వాల్యూ ఎంత వస్తుందమ్మా? 25. ఓకే ఈ 25 నేను ఏ విధంగా చేసుకుందాం అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే 625 అంటే 625 ఏమని రాసుకోవచ్చు? 25 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 25 స్క్వేర్ అంటే 625. రూట్ ఉంది కాబట్టి రూట్ రాసుకున్నాం. అంటే ఈ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగిలింది? 25 మిగిలింది. ఓకే అంటే 25/11 ఇంటూ 14 ఇలానే రాసుకోండి. √5 అంటే √25 అంటే 5 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇంటూ 11/196. 196 అంటే 14 స్క్వేర్ అంటే ఎంత అమ్మా? 196 కదా. ఓకే ఇది రూట్ ఉంది కాబట్టి ఈ స్క్వేర్ మరియు ఈ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత మిగిలితే మనకు 14 మిగులుతుంది. ఓకే నెక్స్ట్ 14 క్యాన్సిల్. నెక్స్ట్ 5 ఎక్కం 5 5లో మళ్ళీ 11 క్యాన్సిల్. మనకి ఎంత మిగిలింది? 5 మిగిలింది. ఓకే చూడండి వన్ స్టెప్ ఓన్లీ. ఓకే నెక్స్ట్కి వచ్చాం. ఓకే బ్రాకెట్లో √225/729 మైనస్ √25/144 డివైడెడ్ బై √16/81. ఓకే చూడండి ఇక్కడ √225 అంటే ఇక్కడ ఈ √25 అలాగే దీనికి కూడా √729 అన్నట్టే కదా. అప్పుడు √225 యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకు? 15. ఓకే నెక్స్ట్ √729 అంటే దీన్ని 27 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే మనకు 27 మిగులుతుంది. ఓకే నెక్స్ట్ 25 రూట్ అంటే ఎంత వస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ 144 అంటే 12. ఓకే ఇది డివైడెడ్ బై కదా, నేను ఇంటూగా రాసుకుంటున్నా. అప్పుడు 16 అంటే ఎంత రాసుకోవచ్చమ్మా? 4 రాసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 81 అంటే 9 రాసుకోవచ్చు. ఇక్కడ ఇంటూ రాసుకున్నా కాబట్టి ఇది పైన 9 అవుతుంది, కింద 4 అవుతుంది. అంటే భిన్నం కాస్త రివర్స్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ ఓకే ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి బ్రాకెట్ తీసుకోండి. బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉన్నదాన్ని ఫస్ట్ చేసుకోవాలి. అంటే 27, 12 కాసాగా ఎంత వస్తుందమ్మా? 108 వస్తుంది. నెక్స్ట్ 27 అనేది ఎందులో పోతుంది? 4లో పోతుంది. 4 × 15 60 మైనస్ 12 అనేది ఎందులో పోతుంది? ఓకే 12 9లో పోతుంది. 9 × 5 45. ఓకే ఇంటూ 9/4. 60 - 45 అంటే ఎంత? 15/108 ఇంటూ 9/4. ఓకే నెక్స్ట్ 9 ఎక్కం 9 9 ఎక్కం 9 9 2 18. ఓకే 3 5 15 3 4 12. ఓకే 5/4 × 4 అంటే అమ్మా 16. ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 5/16 అనేది రావడం జరిగింది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. ద స్క్వేర్ రూట్ ఆఫ్ బ్రాకెట్లో 272 స్క్వేర్ మైనస్ 128 స్క్వేర్ ఈజ్ అని ఇచ్చాడు. ఓకే ద స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ టోటల్ మొత్తానికి ఓకే రూట్ వస్తుంది. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే ద స్క్వేర్ రూట్ ఆఫ్ 272 హోల్ స్క్వేర్ అలాగే 128 హోల్ స్క్వేర్. ఒకసారి మీరు దీన్ని చూస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉంది కదండి. ఓకే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీని ఫార్ములా ఏంటిది? a + b ఇంటూ a - b. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? 272 అలాగే బి వాల్యూ 128. ఓకే అప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? √a + b అంటే 272 + 128 అలాగే a - b అంటే 272 - 128. ఓకే 272 + 128 ఎంత వస్తుందమ్మా మనకు? √400 వస్తుంది. నెక్స్ట్ 272 నుంచి వెళ్ళి -128 తీసేస్తే ఏమొస్తుంది మనకు? 144 వస్తుంది. ఓకే ఇది √400 సరే ఇక్కడ ఇంటూ కదా అండి. ఇప్పుడు √400 అంటే ఏమని రాసుకోవచ్చు మనం? ఓకే 20 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండిటికి రూట్ కదండి. అంటే 144 ఏమని రాసుకోవచ్చు? 12గా రాసుకోవచ్చు. అంటే 12 2 24 అంటే 240 అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x × y = x + y + √xy
కామా ద వాల్యూ ఆఫ్ 6 ఇంటూ 24 ఈజ్ ఏం లేండి ఇక్కడ 6 ఇంటూ 24 అంటే ఎక్స్ ఇంటూ వై అన్నట్టు. ఓకే, అప్పుడు దీని ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, 6 అంటే ఎక్స్, అలాగే వై అంటే 24. అప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే ఏమవుతుంది, 6 ప్లస్ 24 అవుతుంది. ఓకే, అండర్ రూట్ ఎక్స్ వై అంటే 6 ఇంటూ 24 అవుతుంది. ఓకే, 6 ప్లస్ 24 30 ప్లస్ అండర్ రూట్ 6 ఇంటూ 24 144 ఈక్వల్ టు 30 ప్లస్ అండర్ రూట్ 144 అంటే ఎంత 12 ఈక్వల్ టు 42 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ y ఈక్వల్ టు 5 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఓకే, ఇఫ్ y ఈక్వల్ టు 5 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఓకే 10y అలాగే అండర్ రూట్ వై క్యూబ్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత. ఓకే, ఇఫ్ y ఈక్వల్ టు 5 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 10y రూట్ వై క్యూబ్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత. ఓకే, అంటే y ఈక్వల్ టు మనకు ఎంత ఇచ్చాడండి 5 ఇచ్చాడు. అప్పుడు 10 ఇంటూ వై అంటే ఏమవుతుంది 10 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అండర్ రూట్ వై క్యూబ్ అంటే ఏమవుతుందమ్మా 5 క్యూబ్, నెక్స్ట్ వై స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అవుతుంది. ఓకే, 10 ఇంటూ 5 50, అలాగే 5 క్యూబ్ అంటే మనకు 125, నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25. ఓకే, 50 అండర్ రూట్ 125 మైనస్ 25 100. ఓకే, ఇప్పుడు 5 ఇంటూ రూట్ 100 అంటే ఎంత అమ్మా 10 ఈక్వల్ టు 500 అవుతుంది. 50 ఇంటూ 10 ఎంత అమ్మా 500. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండర్ రూట్ 110 1/4 ఈక్వల్ టు, ఓకే, అండర్ రూట్ 110 1/4 ఈక్వల్ టు అనేది క్వశ్చన్. ఫస్ట్ ఏం చేయాలి, 4ని 110తో గుణించండి, 440 అవుతుంది. 440 ఇంటూ 440 అవుతుంది కదా, ఇది 440 ప్లస్ 1, ఓకే 441 అవుతుంది అండర్ రూట్ బై 4. ఓకే, ఇప్పుడు రూట్ 441 అంటే ఎంత వస్తుందమ్మా మనకు 21 వస్తుంది. అలాగే రూట్ 4 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. ఓకే, 2ని 21కి మల్టిప్లై అది భాగించండి, 2 పదుల 20, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 0, 2 5ల 10 ఎంత వచ్చింది మనకు 21/2 అంటే 10.5 వచ్చింది. 10.5 ఏం లేదండి, ఫస్ట్ 110 4తో భాగించండి, నెక్స్ట్ 1ని యాడ్ చేయండి. ఓకే, 441/4 ఈక్వల్ టు 21/2. ఓకే, 10.5 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అండర్ రూట్ 25/81 మైనస్ 1/9 ఈక్వల్ టు ఎంత. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని చాలామంది మిస్టేక్ చేస్తుంటారు. ఏ విధంగా అంటే అండర్ రూట్ 25 ఉంది కదండి, దీన్ని 5గా రాసుకొని నెక్స్ట్ 81ని 9 రాసుకొని అలా చేస్తుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ రూట్ అనేది టోటల్కి ఉంది, ఫస్ట్ ఇందులో ఉన్నదాన్ని సింప్లిఫై చేయండి. ఓకే, ఈ విధంగా అంటే ఫస్ట్ 81 ఉంది కదా 9 ఉంది, దీన్ని కాసాగా ఎంత వస్తుందమ్మా మనకు 81 వస్తుంది. ఓకే, 81 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది. 1 ఇంటూ 25 25. ఓకే, నెక్స్ట్ 9 ఎందులో పోతుంది 9 9లో పోతుంది. 9 ఇంటూ 1 -9. ఇప్పుడు అండర్ రూట్ పెట్టుకోండి మళ్ళీ. ఓకే, 25 - 9 అంటే 16/81. ఓకే, అండర్ రూట్ ఇప్పుడు తీసుకురండి. ఇప్పుడు రూట్ 16 అంటే 4, అలాగే రూట్ 81 అంటే 9. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఎంతమ్మా 4/9. ఓకే, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16. ఓకే, వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 0.16 అంటే 0.16కి అండర్ రూట్ 0.16 వాల్యూ ఎంత. ఓకే, ఫస్ట్ ఏం లేండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, పైన పాయింట్ ఉంది కాబట్టి కిందలో 1 వస్తుంది. పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. నెక్స్ట్ రూట్ ఇలానే రాసుకోండి. అప్పుడు రూట్ 16 అంటే ఎంత వస్తుంది మనకు 4, అలాగే రూట్ 100 అంటే 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏమని రాసుకోవచ్చమ్మా 0.4గా రాసుకోవచ్చు కదా.
ఓకే, ఇక్కడ పాయింట్ ఉన్నందుకు కింద 1, అలాగే పాయింట్ తర్వాత ఒక అంకె ఉన్నప్పుడు ఒక 0, అంటే 0.4గా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ అండర్ రూట్ 0.000441 ఈస్. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి జాగ్రత్తగా సింపుల్గా చూడండి. ఫస్ట్ మనకు ఇక్కడ 0.000441 ఉంది కదా. ఫస్ట్ ఈ జీరోలు లేకుండా 441ని ఓకే 441 వాల్యూ తీసుకోండి. √441 వాల్యూ ఎంత వస్తాయి మనకు? 21 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లో ఇది స్క్వేర్ కదండి, అంటే ఎన్ని అంకెలు ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 అంకెలు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ ఉంది కాబట్టి బై 2 వేయండి. 2 ఎక్కం 2 మూల 3 వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి 1 2 3. ఓకే, ఇలా 3 అంకెల తర్వాత పాయింట్ పెట్టుకోండి. ఓకే, ఆన్సర్ సింపుల్గా ఎంతమ్మా? 0.021 అనేది ఆన్సర్, ఓన్లీ సింగిల్ స్టెప్. ఓకే, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇక్కడ 441 స్క్వేర్ రూట్ వాల్యూ తీసుకోండి. నెక్స్ట్ టోటల్ ఇవి ఎంత ఉన్నాయో అవి లెక్క పెట్టుకోండి పాయింట్ ముందు దాకా. అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6. ఇది స్క్వేర్ రూట్ కదా, బై 2 వేయండి. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు? 3 వస్తుంది. 3 కాబట్టి ఇక్కడి నుంచి 1 2 3. ఓకే, దీని తర్వాత పాయింట్ పెట్టుకోండి. ఆన్సర్ ఈస్ 0.021. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, అండర్ రూట్ 0.00004761. ఓకే, అండర్ రూట్ 0.00004761. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఎప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కోండి. ఏ విధంగా అనుకుందాం? ఫస్ట్ 4761 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత వస్తుంది? ఓకే, మనకు షార్ట్ కట్ ఉంది కదండి, ఎండింగ్లో 1 ఉంది కాబట్టి స్క్వేర్లో చేస్తే కూడా ఎండింగ్లో 1 రావాలి. అంటే 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, అలాగే 9 స్క్వేర్ చేస్తే 81, ఎండింగ్లో 1 వస్తుంది కదా, ఆ విధంగా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ 2 స్టెప్పులు తీసుకోండి. ఈ 2 స్టెప్పులలో 41 స్క్వేర్కు దగ్గరున్న లేకపోతే చిన్న యొక్క స్క్వేర్ వాల్యూ ఎంత? ఓకే, 6, అంటే 6 తీసుకోండి. 6 అంటే 6 స్క్వేర్ కాబట్టి 36, అంటే 47 కంటే చిన్నగా ఉంటుంది. ఒకవేళ 7 స్క్వేర్ తీసుకున్నారు అనుకోండి 40, ఓకే 9 అవుతుంది, అంటే 47 కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి 6 తీసుకున్నా. 6 తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 7, అంటే 6 ఏళ్ళ 42. ఈ 42తో పోలిస్తే 47 అనేది పెద్దగా ఉంది కాబట్టి 69 తీసుకోండి, పెద్ద అంకె తీసుకోండి. ఒకవేళ చిన్నగా ఉంటే 61 తీసుకోవచ్చు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చింది మనకు? 61 వచ్చింది. ఓకే, దీని వాల్యూ 61 వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో చూడండి, పాయింట్కు ముందు ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 8 ఉన్నాయి కాబట్టి ఇది స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి బై 2. 2 ఎక్కం 2 4. ఇప్పుడు 4 వచ్చింది కాబట్టి 1 2 అలాగే 3 అలాగే 4 పాయింట్. ఓకే, 0.0069 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్ చూద్దాం. థ్యాంక్ యూ.